ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఈ రాశి వారికి ఉన్నప్పటికీ పంచమ స్థానస్థిత శుక్రుడు కానీ, షష్ఠ స్థానంలో ఉండేటువంటి రాహువు, షష్ఠ స్థానస్థిత బుధుడు, సప్తమ గురుడు, చంద్రుడు, ఇలా యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. దీనివల్ల ఆధిపత్య ధోరణి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అనగా వీరు అనుకున్నట్టుగా జరుగుతూ ఉండడము, ప్రయాణాది విషయాల్లో కానివ్వండి, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఆభరణాలు, వాహనాలు, స్థలాలు, ఇటువంటి వాటి యొక్క కొనుగోలు విషయంలో కానీ వీరు చెప్పినటువంటిదే ముందుగా జరుగుతూ ఉంటుంది. అది కుటుంబంలోనైనా లేదా మరి ఏ ఇతరత్ర ప్రదేశాల్లోనైనా సరే వీరికే ఎక్కువ ప్రయారిటీ కూడా ఉంటుంది. అయినప్పటికీ ఏదో ఒక తెలియని మానసిక భయం మాత్రం ఈ రాశి వారిలో ఉంటుంది. భాగ్యహానిర్భయం క్రూరః అన్నది శాస్త్రం. అర్ధాష్టమ కుజుడు మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏదో ఒక తెలియని మానసికమైనటువంటి భయానికి కారణమవుతాడు. ఈ ఒక్క విషయం మినహాయిస్తే మిగతా గ్రహాలన్నిటి యొక్క బలం వల్ల ఏమవుతుంది అంటే ఈ రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు చాలా తెలివైనటువంటి మనస్తత్వాన్ని ఇస్తాడు. అనగా ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేటువంటి విషయాల పట్ల చక్కటి స్పష్టమైనటువంటి అవగాహనని శుక్రుడు కలగజేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇక్కడ రవి శనులు కూడా పంచమ స్థానంలోనే కలిసి ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఫ్రస్ట్రేషన్ని తట్టుకోలేక మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మిమ్మల్నే బాధించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల కొంత మాట పట్టింపులు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ వారంలో స్వయంకృతాపరాధం మినహాయించి ప్రత్యేకించి గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి సమస్య ఇది కూడా తులారాశి వారిలో కనబడడం లేదు. అయితే 6వ స్థానంలో రాహువు, బుధుడు, గౌర్భూమి శత్రునాలాభం. ఎవరైతే మీకు చెడు చేద్దామనే సంకల్పాన్ని కలిగి ఉన్నారో వారికే చెడు జరుగుతుంది తప్పితే మీకేం చెడు జరగదు. ఈ గొప్ప గ్రహస్థితి రాహుబుధుల వల్ల మీకు కలిగింది. అంతేకాక శత్రు నాశనానికి, అలాగే రోగాల యొక్క పూర్తి స్థాయిలో నాశనానికి ఈ గ్రహస్థితి కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కానీ, తులారాశి వారి యొక్క ఆరోగ్యం కానీ ఈ వారం చక్కగా మెరుగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఖర్చులు ఉన్నప్పటికీ శుభమూలకంగానే ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, విదేశీయానం కానీ, విదేశాల్లో స్థిర నివాసానికి కానీ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. అయితే సంతానంతో కొద్దిపాటి విభేదాలు కానీ, సంతానానికి చిన్నపాటి సమస్యలు కానీ ఈ వారం రావడానికి అవకాశం ఉన్నది. ఆ విషయం పట్ల జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులకి పూర్తి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అలాగే స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండండి. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శనం చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి.